జై గురుదేవ్. ఒక కథ పేరు వృధా. అక్బరు బీర్బల్ మధ్య ఎప్పుడూ ఏదో ఒక విషయంలో చర్చ జరుగుతూ ఉండేది. అక్బర్ ఏదైనా అంటే అది సరైనది కాదు అని బీర్బల్ అనేవాడు. దాంతో అక్బర్, నువ్వు ఆ విషయం నిరూపించకపోతే నీకు దండన ఉంటుంది అని అంటూ ఉండేవాడు. బీర్బల్ దాన్ని నిరూపించడం, అది మెచ్చుకొని అక్బర్ బహుమతులు ఇవ్వడం చేసేవాడు. ఇది కొందరు ఉద్యోగులకు నచ్చేది కాదు. ఏమిటో ప్రభువు అప్పుడే కోపానికి వస్తాడు, అంతలోనే చల్లారిపోతాడు. ఏ రోజైనా బీర్బల్కి శిక్ష విధిస్తే చూడాలనే కోరిక ఎప్పటికి తీరుతుందో అనుకునేవారు. అక్బర్ సంస్థానంలో నిత్య అన్నదానము జరుగుతూ ఉండేది. ప్రభువు దగ్గర పనిచేసే చాలామంది ఉద్యోగులు అక్కడే భోజనం చేసేవారు. అది చూసిన బీర్బలు, జహాపనా, ఈ నిత్య అన్నదానం వలన మన ఖజానాకి నష్టం తప్ప పెద్దగా ప్రయోజనం లేదు. పేదవారి కోసము ప్రవేశపెట్టిన ఈ పథకము డబ్బున్న వారికి వరంగా మారింది. పైగా కొన్ని వంటలలో నాణ్యత తగ్గి వ్యర్థం అవుతున్నాయి కూడా అన్నాడు ఒకరోజు. నువ్వు మొదటి నుంచి ఈ పథకాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నావు అంటూ బీర్బల్తో కలిసి వంటలు చేసే చోటికి వెళ్ళాడు అక్బర్. వాళ్ళ వెంట చాలామంది ఉద్యోగులు కూడా వెళ్ళారు. ఆహార పదార్థాలు తయారు చేస్తుండగా కొన్నింటిని కొందరు ఉద్యోగులకు పెట్టించాడు అక్బర్. వాటిని రుచి చూసిన వాళ్ళు, జహాపన, పదార్థాలు చాలా నాణ్యతగా రుచిగా ఉన్నాయి అన్నారు. దాంతో బీర్బల్ ఏమీ మాట్లాడలేకపోయాడు. ఏదైనా ఆరోపణ చేసే ముందు పూర్తిగా తెలుసుకోవాలి అని బీర్బల్కి చొరకాంటించాడు అక్బర్ చక్రవర్తి. వారు అక్కడ నుంచి వెళ్ళిన కొద్దిసేపటికి భోజనాలు మొదలయ్యాయి. ఉద్యోగులు, పనివాళ్ళు అంతా వచ్చి భోజనాలు చేశారు. భోజనాలు పూర్తి అవుతున్నాయి అనే సమయానికి అక్బర్ని మరోసారి తీసుకొని వచ్చాడు బీర్బల్. అంతా భోజనాలు చేసి లేచారు. ఇప్పుడు చూడండి జహాపన అన్నాడు బీర్బల్. భోజనం చేసిన ఆకులలో అనేక పదార్థాలు తినకుండా వదిలేశారు. ఒక వ్యక్తిని పిలిచి, పదార్థాలు తినకుండా ఎందుకు వదిలేశావు అని అడిగాడు బీర్బల్. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, అందులో రొట్టెలు సరిగా కాలలేదు, కూర ఉడకలేదు, కొన్ని కూరలు అసలు రుచిపచి లేవు, అందుకే కొద్దిగా తిని లేచాను అని సమాధానం ఇచ్చాడు. ఇందాక రుచి చూసిన వారు మీ ఎదురుగా సమాధానం చెప్పలేకపోయారు. పైగా చాలామంది ఉద్యోగులు ఇక్కడ భోజనం చేస్తున్నారు కాబట్టి వారు నాణ్యత గురించి ప్రశ్నించలేకపోయారు. దానివలన వంటవాళ్ళు ఇష్టారాజ్యంగా వంటలు తయారు చేస్తున్నారు. ఉద్యోగులు మీ ఆగ్రహానికి భయపడి వంట యొక్క నాణ్యతలో బదులు చెప్పలేకపోయారు అంటూ వివరించాడు బీర్బల్ అక్బర్ చక్రవర్తికి. నిజం గ్రహించిన అక్బరు వంట వాళ్ళను మార్చడమే కాకుండా పేదలు మాత్రమే అక్కడ భోజనం చేసేలా ఆదేశాలు ఇచ్చాడు. సమస్యను తన దృష్టికి తెచ్చి వృధాను అరికట్టిన బీర్బల్ని సన్మానించాడు. హరి ఓం తత్సత్.